హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇవాళ వీడియోలో అయితే రాయలసీమ ఫేమస్ అయిన టమాటో, పచ్చిమిర్చి, పల్లీలు కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. జలుబులు లాంటివి చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి ఒకటి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాలండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ పల్లీలు మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు కూడా చాలా కారంగా ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న పల్లీలని లో ఫ్లేమ్లోనే కాసేపు కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా కూడా పల్లీలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే పల్లీ లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసి ఇలా తుంచుకొని వేసుకోండి. ఇలా తుంచుకొని వేసుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలని అలాగే వేశారంటే పేలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే మీరు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకునేటప్పుడే వాటిని లైట్గా స్మెల్ చూడండి, ఘాటుగా ఉన్నాయా లేదా అనేది, దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిరపకాయలని కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిరపకాయలకు పైన ఇలా వైట్ కలర్లో వస్తుందన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి బాగా పండిన ఒక 4-5 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ టమాటాలు కూడా అంతేనండి, మనం పచ్చిమిరపకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటికి ఉండే ఘాటుని బట్టి వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకున్న తర్వాత మంటని కాస్త మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మధ్యలో కలుపుకుంటూ టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గుతూ ఉండగానే ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ ధనియాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా జీలకర్ర, కరివేపాకు, ధనియాలు వేసుకోవటం వల్ల పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చడి తినేటప్పుడు మధ్యలో ఆ జీలకర్ర, ధనియాలు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. సో వీటిని మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే టమాటా మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయని జస్ట్ లైట్గా వేగనివ్వండి. ఉల్లిపాయ అయితే మరీ ఎక్కువగా వేగకూడదండి, అలా లైట్గా పచ్చిగా ఉంటేనే పచ్చడిలో మధ్యలో కరకర తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట. అలా ఉల్లిపాయ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని కిందికి దించి పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే మిక్సీకి వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చాపిచ్చాక మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్ద రోలు ఉంటే కనుక పల్లీలని కూడా హ్యాపీగా రోట్లో వేసుకొని దంచుకోవచ్చండి. నేను తీసుకున్నది చిన్న రోల్ కాబట్టి మిక్సీలో పల్లీల పొడి పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రోట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని అలాగే దాంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు కారం ఉండయో లేదో తెలియదు అనుకుంటే కనుక ఇలా దంచుకునేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలని పక్కన తీసి పెట్టుకొని దంచుకోండి. లాస్ట్లో ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మిగిలిన పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చడిని అయితే బాగా మెత్తగా దంచేసుకోండి. ఇంకా ఫైనల్గా ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలి. పల్లీల పొడి కూడా మనం తీసుకునే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకున్నారంటే పచ్చడి చప్పగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి, అందుకని పల్లీల పొడిలో సగం మాత్రమే వేసుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు బట్టి పల్లీల పొడి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చడిని బాగా దంచేసుకోండి. ఇలా పల్లీల పొడి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా దంచేసుకొని ఫైనల్గా 4-5 తెల్లబాయలు కూడా వేసుకొని దంచేసుకోండి. ఇలా పచ్చడిలో తెల్లబాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా ఇలా బాగా దంచేసిన తర్వాత మనం ముందు పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా,
అందులో అడుగున కాస్త ఆయిల్ ఉండిపోతుందన్నమాట. అందులోకి లైట్గా నీళ్లు వేసి ఆ నీళ్ళని పచ్చడిలోకి వేసుకొని నీళ్లు మొత్తం పచ్చడిలో కలిసిపోయేలాగా రోకలతో ఒకసారి బాగా తిప్పేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మొత్తం అంతా బాగా నూరేసుకున్నారంటే టేస్టీగా పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం, చపాతీ, రాగి సంగటి, దోశ ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.